ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్రోమటోగ్రఫీ కోసం తెలుసుకుందాం. క్రోమటోగ్రఫీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ యూస్ఫుల్ అండ్ పాపులర్ టూల్ ఆఫ్ ది బయోకెమిస్ట్రీ. ఈ బయోకెమిస్ట్రీలో క్రోమటోగ్రఫీ అనేది చాలా యూజ్ అయిన వస్తువు. యూస్ఫుల్ అంటే చాలా ఉపయోగపడుతుంది అండ్ పాపులర్ టూల్ అంటే ఇది ఎక్కువగా ఉపయోగపడేది వస్తువు అన్నమాట. ద సెపరేషన్ ఆఫ్ ది కాంపౌండ్స్, these including proteins, peptides, amino acids, lipids, carbohydrates, vitamins and drugs. వీటన్నిటిని ఈ క్రోమటోగ్రఫీ అనేది సపరేషన్ చేస్తుంది. ఏంటంటే ప్రోటీన్స్, పెప్టైడ్స్, అమైనో యాసిడ్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ అండ్ డ్రగ్స్, వీటిని క్రోమటోగ్రఫీ సపరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి దీని యొక్క ప్రిన్సిపల్, ఇది ఎలాగా దీని ఎలా పనిచేస్తుందంటే క్రోమటోగ్రఫీ యూస్ఫుల్ కన్సిస్ట్ ఆఫ్ ది మొబైల్ ఫేస్ అండ్ స్టేషనరీ ఫేస్. అంటే ఈ క్రోమటోగ్రఫీ అనేది 2 ఫేజెస్, మొబైల్ ఫేస్ అండ్ స్టేషనరీ ఫేస్. ఫస్ట్ మనము మొబైల్ ఫేస్ చూసుకుందాం. ద మొబైల్ ఫేస్ రిఫర్స్ టు ది మిక్స్చర్ ఆఫ్ సబ్స్ట్రేట్ అంటే 2B సెపరేషన్ డిజాల్వ్ ఇన్ ఎ లిక్విడ్ ఆర్ గ్యాసెస్. ఈ మొబైల్ ఫేస్లో లిక్విడ్స్, గ్యాసెస్ సపరేట్ చేస్తారు. నెక్స్ట్ ద స్టేషనరీ ఫేస్ ఈజ్ ద ప్రొనౌన్స్ solid mixture throughout which is the sample containing is mobile phase periodic. ఈ స్టేషనరీ ఫేసెస్లో సాలిడ్ శాంపిల్స్ని సపరేషన్ చేస్తారు. నెక్స్ట్ దీని యొక్క క్లాసిఫికేషన్ తెలుసుకుందాం. క్రోమటోగ్రఫీ క్లాసిఫికేషన్: పారేషన్, అబ్జార్ప్షన్, అయాన్ ఎక్స్చేంజ్, జెల్ ఫిల్ట్రేషన్, ఎఫినిటీ, హెచ్పిఎల్సి. పారేషన్లోనేమో 3 టైప్స్: పేపర్ క్రోమటోగ్రఫీ, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ, గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. ఫస్ట్ పేపర్ క్రోమటోగ్రఫీలో చూద్దాం. పేపర్ క్రోమటోగ్రఫీ అనేది 2 టైప్స్: సింగిల్ డైమెన్షనల్, 2 డైమెన్షనల్. సింగిల్లోని అసెండింగ్, డిసెండింగ్. అబ్జార్ప్షన్లోని పారేషన్ అయిపోయింది కదా, నెక్స్ట్ అబ్జార్ప్షన్ అనేది 2 టైప్స్: కాలమ్ అండ్ టిఎల్సి. నెక్స్ట్ అనేవి సింగిల్ వే, అయాన్ ఎక్స్చేంజ్, జెల్ ఫిల్ట్రేషన్, ఎఫినిటీ అండ్ హెచ్పిఎల్. నెక్స్ట్ క్లాస్లో మనం పేపర్ క్రోమటోగ్రఫీ కోసం తెలుసుకుందాం. నెక్స్ట్ జెల్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ కోసం తెలుసుకుందాం.